హాస్టళ్ళు కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇతర ఇతర విద్యా వ్యవస్థల్లో ఈ ఫుడ్ పాయిజన్ అంశాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అఫ్కోర్స్ గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కుట్ర జరుగుతుంది అంటున్నారు మంత్రి సీతక్క. మరోవైపు సీఎం కూడా ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు, మీకు తెలిసే ఉంటుంది. ఓవరాల్గా ఇష్యూ గురించి ఏం చెప్తారు? ముందుగా మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. అంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ పురుగులు అంటే పురుగులతో అన్నము పెట్టడము విద్యార్థులకు జడ్పిహెచ్ఎస్ స్కూల్లో కావచ్చు, హెచ్పిహెచ్ఎస్ స్కూల్లో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, ఇది మనము చూస్తా ఉంటే గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా అదే విధంగా నడుస్తా ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఏం తక్కువ లేదు, బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా జరిగింది. కానీ మార్పు కోసం వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ మార్పు లేకుండా పోయింది, ప్రజా పాలన లేకుండా పోయింది అనేది మనకి ఈ విషయం దాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను మాగనూరు మండలానికి సంబంధించిన వాడిని, అదే మండలంలో మా ఊరు, ఆ ప్రాంతానికి సంబంధించిన వాడిని కాబట్టి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి, అక్కడ జీవనం ఏ విధంగా కొనసాగుతూ ఉంటుంది, చదువులు చదివించలేక పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని వ్యవసాయ పనులకు గొర్రెలు కాసుకోవడానికి బర్రెలు కాసుకోవడానికి తీసుకొని పోతుంటారు. అటువంటి అంత రిమోట్ ఏరియాలో, అంత పేదరికంతో ఉన్నటువంటి ఏరియాలో అభివృద్ధికి ఇప్పటికీ కూడా ఆమడ దూరంలో ఉన్నటువంటి మా ఏరియాలో, మా కాన్స్టిట్యున్సీలో ఇటువంటి ఘటన జరగడం అనేది మొట్టమొదటి చాలా దురదృష్టకరం. ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రి గారు వెంటనే కొంతమంది అధికారులని దానికి బాధ్యత వహిస్తూ సస్పెండ్ చేసినప్పటికీ కూడా రెండో రోజే మళ్ళీ పురుగుల అన్నంతో అన్నం మధ్యాహ్న భోజనంలో అన్నం వడ్డించి పెడతారు. అంటే నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు స్వయానా ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా అధికారుల్లో చలనం లేదు అంటే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రభుత్వము పనిచేస్తున్నట్ట, ఈ ముఖ్యమంత్రికి అసలు ఎవరైనా భయపడుతున్నట్ట, అధికారులు పనిచేస్తున్నట్ట, అసలు కొంచెమన్నా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి పేద ప్రజల యొక్క పిల్లల యొక్క ఆరోగ్యం పైన కొంచెమన్నా చింత ఉందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. రెండో విషయం కూడా ఏంటంటే, రెండోసారి అయిన తర్వాత మళ్ళీ వారం రోజుల లోపే, 4-5 రోజుల లోపే మళ్ళీ మూడోసారి అయింది. నేను కొంతమంది అక్కడ పిల్లలు చదువుతున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఫోన్లు చేసి నేను మాట్లాడినా. మేము అక్కడికి పోతే 144 సెక్షన్ పెట్టేసి మమ్మల్ని అరెస్ట్ చేసినారు. నేను ఒక విషయం చెప్పిన, మీరు మమ్మల్ని ఆపగలుగుతారు, ఆపితే ఆపండి పర్వాలేదు, కానీ తల్లిదండ్రుల యొక్క గోడు మాత్రం వినండి, తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో వినండి. వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కోసము వాళ్ళు మీ యొక్క అంటే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోలేక, ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టలేక గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తే గవర్నమెంట్ స్కూల్లో మీరు ప్రాణాలు తీసే పరిస్థితి తీసుకొని వస్తున్నారు పిల్లలది. ఏ విధంగా ఎందుకట్లా చేస్తున్నారు, మీరు ఈ సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి లోపలిస్తున్నారు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఆ యొక్క వంట ఏజెన్సీ దగ్గర నుంచి మొదలు పెడితే, ప్రభుత్వం సప్లై చేసేటువంటి బియ్యం దగ్గర నుంచి మొదలు పెడితే, అక్కడ ఉన్నటువంటి నిర్వహణకి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆ ప్రిన్సిపల్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ సొంత పిల్లలకి ఆ భోజనం పెడతారా? మీ పిల్లలు ఉంటే మీరు అదే భోజనం మీ పిల్లలకి వడ్డిస్తారా? అదే బియ్యంతో వండినటువంటి భోజనాన్ని మీ పిల్లలకి పెడతారా? ఒక్కసారి మీరు ఆలోచించడం నేను చాలా బాధతో చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాజకీయంగా అది ఫ్లడ్ సెర్జింగ్ జరుగుతూనే ఉంటది, ఒకరిపైన ఒకరు విమర్శలు చేస్తూనే ఉంటాము, ఒకరి పట్ల ఒకరు మనము కొంచెం మాట్లాడుతూనే ఉంటాము, ఆ పార్టీకి ఇట్లా చేసింది, ఈ పార్టీ చేసింది మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు వాళ్ళకు మంచి విద్య అందాలా, మంచి ఆరోగ్యం ఉండాలా, వాళ్ళు చదువుకోవాలా, పేదవాళ్ళు అట్లీస్ట్ వీళ్ళన్నా చదువుకుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పేసి కోరుకునే వాళ్ళము. కాబట్టి నేను చాలా ఆవేదనతో చెప్తున్నా, ఈ యొక్క అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గాని మీ పిల్లలకు కూడా ఇదే ఎటువంటి భోజనమే పెడితే మీరు ఊరుకుంటారా, మీరు ఒప్పుకుంటారా? ఒక్కసారి కలెక్టర్ గారు కూడా నేను కోరుకుంటున్నా. నేను రాజకీయంగా తెలుసుకోలేదని నేను నిజంగా చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. ఎందుకంటే మా సొంత గ్రామం నుంచి కూడా చాలా మంది పిల్లలు వెళ్తారు, మా చుట్టాలు బంధువుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ పిల్లలు కూడా ఆ స్కూల్ కి వెళ్తుంటారు. ఓకే రవికుమార్ గారు మనం ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ కూడా విందాం. రామూర్తి గారు ఈ ఘటన